నేను శంకర్ భవన్ స్కూల్లో కరాటే మాస్టర్గా కరాటే నేర్పే రోజుల్లో ప్రతి దినము క్రమం తప్పకుండా ఆయనకు సంగీతం మీద కళల మీద ఉన్న ప్రేమతో రోజు వచ్చి ఇక్కడ సంగీత కళాశాలలో ఆయన అభిప్రాయాలు సమాచారాలు సూచనలు ఇచ్చేవాడు. కొన్ని వేల పుస్తకాలు రాసినటువంటి గొప్ప కవి లక్ష్మీనారాయణ గౌడ్ గారి యొక్క ప్రతిభని దురదృష్టం మనం గుర్తించలేకపోయాం. యావత్ తెలంగాణలో సి నారాయణ రెడ్డి గారు ఆయన బతుకుల రోజుల్లో లక్ష్మీనారాయణ గురించి మాట్లాడుతూ ఇంత గొప్ప కళాత్మక మనిషి యొక్క జీవితం బయటికి రాలేదంటే ఆశ్చర్యమైన మాట చెప్పడం జరిగింది. వారు రాసిన పుస్తకాలు అనునిత్యం వారు వెలువడించిన కవిత్వం పుస్తకాల రూపాల్లో గొప్ప సంపదగా ఉంది. వారి భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా గౌరవపరమైనటువంటి హోదాలు లభించే విధంగా వారి కుమారుడు విజయ్ కుమార్తో కలిసి మేము ప్రయత్నం చేస్తాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఇలాంటి గొప్ప కవిని కోల్పోవడం దురదృష్టకరం. నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమైనటువంటి లక్ష్మీనారాయణ గారు మన మధ్య లేకపోవడం బాధాకరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.